శ్రీ భగవర్ మహర్షి వేదారణ్యానికి చెందినవారు. ఆయన తల్లి మరణానికి ముందు మహర్షితో తన అస్థికలను ఒక్కొక్క తీర్థానికి తీసుకుని వెళ్ళమని, ఏ తీర్థంలో అస్థికలు పుష్పాలుగా మారతాయో ఆ తీర్థంలో అస్థికలు కలపవలసిందని, ఇది తన చివరి కోరికగా తెలిపి మరణిస్తుంది. భగవర్ మహర్షి తల్లిగారి ఆనతి ప్రకారం అస్థికలను కుండలో పెట్టుకుని తీర్థాలు సేవిస్తూ వస్తారు. కుంభకోణానికి రాగానే వీరి శిష్యుడు గురువుగారికి తెలియకుండా అస్థికల కుండ తెరిచి చూస్తే మహదాశ్చర్యం, కుండలో అస్థికలు పువ్వులుగా మారిపోయి ఉంటాయి. కానీ కుండ ఎందుకు తెరిచావని గురువుగారు అంటారని భయంతో గురువుకు ఈ సంగతి చెప్పడు శిష్యుడు. భగవర్ మహర్షి కాశీకి వెళ్ళి కుండ తెరిచి చూస్తే అస్థికలే ఉంటాయి. అది చూసి విస్తుపోయిన శిష్యుడు గురువుగారికి జరిగిన నిజం చెప్తాడు. అంత భగవర్ మహర్షి మరలా కుంభకోణానికి వెళ్ళి కావేరీ తీరాన ఉన్న వినాయకుని ముందర అస్థికల కుండను పెట్టి భక్తి శ్రద్ధలతో ప్రార్థించి అస్థికుల కుండ మూత తెరిచి చూడగా కుండ నిండా పువ్వులే ఉంటాయి. మహర్షి వినాయకుని ఎంతో భక్తితో ఆరాధించి పూజించి కావేరీ నదిలో స్నానం చేసి తన తల్లి అస్థికలను అక్కడ కలుపుతారు. అస్థికలు పువ్వులుగా మారిన తీర్థతీరమే భగవత్ మెట్ల తీర్థంగాను, భగవర్ మహర్షి పూజించిన వినాయకుడు కనుక భగవర్ వినాయకుడిగా ప్రసిద్ధి చెందుతారు. భక్తి శ్రద్ధలతో పూజించిన భక్తులకు సకల సంపదలు ఇచ్చే కరుణామూర్తి భగవత్ వినాయకుడు. సర్వం శ్రీ విఘ్నేశ్వర పాదార విందార్పణమస్తు.